నమస్తే. మనం గతంలో వృద్ధుల బాగోగుల గురించి కొన్ని వీడియోలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో కూడా వృద్ధులకు ఉపయోగపడగలటువంటి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మొదటిది, మీరు జీవితం అంతా కష్టపడి కొంత సొమ్ము కూడబెట్టుంటారు. ఆ విషయంలో మేధావులు ఏం చెప్తారంటే, అటువంటి సేవింగ్స్ విషయాలు ఇంట్లో ఎవరికి తెలియచేయకుండా ఉండాలని అంటారు. కుటుంబంలో తగాదాలు, పరపత్యాలు మీకున్న ఆస్తుల గురించే వస్తాయి. కోర్టు కేసులు కూడా ఎదురుపడవచ్చు. మీ కుటుంబ సభ్యుల మధ్య, కొడుకులు, కూతుళ్ళు, భార్య ఇలాంటి వారి మధ్య ఈ ఆస్తుల విషయం విభేదాలు వస్తే బంధాలు దెబ్బతింటాయి. కాబట్టి అటువంటి పని చేయకూడదు అని తెలుసుకోవాలి. రెండవ విషయం, ఈ వయసులో మీ భార్యతో ఎప్పటికీ విభేదాలు లేకుండా చూసుకోండి. ఈ దశలో మీ పిల్లలు పెరిగి పెద్దయి వారి సంసార బాధల్లో వాళ్ళు ఉంటుంటారు. మిమ్మల్ని మీ భార్య మాత్రమే కనిపెట్టుకుని ఉండగలదు. వయసులో ఉన్నప్పుడు ప్రేమ చూపారు మీరు. ఇప్పుడు ప్రేమతో పాటు విశ్వాసం కూడా చూపండి. ఆమె మనతో జీవితం పంచుకొని మన మంచి చెడ్డల బాధ్యత తీసుకునేది చివరికి ఆమె కదా. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు బతకాలి. ఇక మూడవ విషయం, మీ మనవడు, మనవరాళ్ళు వీళ్ళ పెంపకం మాత్రం, వాళ్ళ బాగోగుల బాధ్యత మాత్రం మీరు పెట్టుకోకండి. వారు నవతరానికి చెందినవారు. మీ అభిప్రాయాలతో వారు ఏకీభవించకపోవచ్చు. వారిని ప్రేమించండి, వారిని ఆప్యాయతగా దగ్గరికి తీసుకోండి. కానీ పెంపకం బాధ్యత పెట్టుకోవద్దు. ఎందుకంటే మీ తరం వేరు, వారి తరం వేరు. వారు గబాలని ఒక మాట అన్నా మీరు కించపడతారు, అశాంతి పాలవుతారు. అవసరమా అది? మీరు చేసిన ఆర్థిక బాగోగులు కూడా ఆ తరం వాళ్ళు కృతజ్ఞత చూపలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? దారుణంగా ఉంటుంది కదా మానసికంగా. నాలుగవది, ఒకవేళ మీరు మీ భార్యను కోల్పోయి ఉన్నట్టయితే 60-70లో తొందరపడి పునర్వివాహం చేసుకోవటం మంచిది కాదు. మీరు ఈ వయసులో సంతోషంగా ఉండాలి. వృద్ధాప్యంలో పెళ్లిళ్ళు, భాగస్వామితో మనస్సు కుదరకపోతే నరకం కనబడుతుంది. స్వేచ్ఛ, శాంతి లేని ఆ నరకం మీకు అవసరమా? 5వది, మీరు కష్టపడు మరో విధంగానో ఒక ఇంటి సొంతదారు అయి ఉండొచ్చు. మీ శేష జీవితం అందులో హాయిగా గడిచి కన్నుబూయాలి అనుకుంటారు. మీ పిల్లలు పుట్టుక, అన్నప్రాసన, మీ పెళ్లిళ్ళ దాకా ఆ ఇంటిలోనే జరిగి ఉండవచ్చు. అలా కొన్ని మధుర స్మృతులు మీకున్నాయి. కానీ మీ పిల్లలకి మీ అంత ఫీలింగ్ ఉండకపోవచ్చు. ఎందుకు నాన్న ఈ పాత ఇల్లు అమ్మేయవచ్చు కదా అని తీటి మాటలు చెప్తే మీరు ఎటువంటి పరిస్థితుల్లో లొంగి అమ్మకండి. మీదైన ఒక నీడ లేకుండా చేసుకోకండి. ఈ వృద్ధాప్యంలో బయట ఎవరు ఎలా ఉన్నా, తినకున్నా ఆ ఇల్లే మీకు నీడని ఇచ్చే స్వర్గం అవుతుంది. 6వది, పిల్లల మీద మీ మీద పిల్లలకి ఎంత ప్రేమానుబంధాలు ఉన్నా ప్రతి దానికి వారి మీద ఆధారపడవద్దు. స్వతంత్రంగా బ్రతకటానికి చూసుకోండి. వారు నగరంలో ఉంటారు. ఎన్నో సమస్యలుంటాయి. వారి ఇంటి దాకా వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండవద్దు. వారేమి వెళ్ళమనరు. కానీ ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? నగరంలో ఇరుకు ఇళ్ల గురించి మనకు తెలియదా? దూరాలు ప్రేమానుబంధాలను పెంచుతాయి. వారికి పెళ్ళయి వెళ్ళిపోయాక వారి నుండి ఎక్కువ ఆశించకండి. అలా ఆశిస్తే మీకు అసంతృప్తి, బాధ మాత్రమే మిగులుతుంది. ఆధునిక ప్రపంచంలో పిల్లలు చాలా ఆందోళనకరమైనటువంటి బ్రతుకుతూ ఉంటారు నగరాల్లో. వారికి ఇంకా సమస్య కావద్దు మీరు. 7వది, మీరు ఈ వయసులో ఎన్నో పరిష్కారం కాని సమస్యలు మీ చుట్టూ ఉండవచ్చు. సమస్యలు లేనిది ఎవరికి? అయితే వాటి గురించి ఆలోచిస్తూ నిద్రను పాడు చేసుకోకండి. ఒక్కొక్కసారి ఎక్కువ ఆలోచనలు సమస్యలు మరింత చిక్కుపట్టడానికి కారణమవుతాయి. హాయిగా నిద్రపోయి తెల్లారేక కూర్చుని ఆ సమస్య గురించి ఆలోచించి ఒక దారి కనుక్కోండి. ఆందోళనతో నిద్ర మానితే సమస్య మాయమైపోదు కదా. ఆ మ్యాజిక్ సృష్టిలో లేదు. నిద్ర తల్లి వంటిది, దాన్ని అగౌరవపరచకండి. 8వది, పిల్లలను మనం కనగలం కానీ వారి తలరాతలను కాదు. రెక్కలొచ్చాక పక్షులు వేరే. వారి బ్రతుకులు వారిని బ్రతకనివ్వండి. వారి ప్లాన్స్లో వేలు పెట్టకండి. వారి మంచి చెడ్ల గురించి తరచు పరామర్శ చేయండి, కానీ నేను చెప్పినట్టే చేయాలని వారిని శాసించకండి. 9వది, ఈ వయసులో అలసట సహజం. అలసిపోయాక పని ఆపేయండి. దేహం ఏమీ లోహయంత్రం కాదు. దానికి విశ్రాంతి కావాలి.
అవి అలివిమాలిన పనులు చేసి ఒంటి మీదకు తెచ్చుకోవద్దు. ఒంట్లో బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. రోగం ముదిరితే ఆసుపత్రి ఖరీదైన వ్యవహారం అని మీకు తెలియంది కాదు కదా. మీకున్నటువంటి దేహ పరిమితులు తెలుసుకోండి. ఇక 10వది, ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన తిండి, తగినంతలో విశ్రాంతి, ఉత్తేజమైన మనస్సు కావాలి మీకు. మీరు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సుఖంగా ఉంటుంది. కోట్ల ఆస్తులు ఆరోగ్య జీవితం ముందు వెంట్రుకతో సమానమని తెలుసుకోండి. తగినంత వ్యాయామం చేయండి. వ్యవధి ప్రకారం వైద్య పరీక్షలు చేయించుకోండి. పాజిటివ్గా ఉండండి. మనం ఎప్పుడు యవ్వనంలో ఉండలేం. కొన్ని పనులు చేయటానికి దేహం సహకరించదు మనకి. ఆ సహజమైన తప్పు చేయాలని దేహాన్ని గెలుక్కొని మీ జీవన భాగస్వామిని కూడా ఇబ్బంది పెట్టకండి. 10వది, పిల్లలు తమ సంపాదనతో ఏదో ఇల్లు కారో కొనుక్కోవాలని భావిస్తూ ఉంటారు. ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వాళ్ళని చిరాకు పెట్టవద్దు. సలహా అడిగితే మీ అభిప్రాయం చెప్పండి. దాన్ని వారి మీద రుద్దకండి. 12వది, ఈ వయసులో తగాదాల్లోకి వెళ్ళకండి. రాజకీయాలు ఎవరితో చర్చించకండి. రాజకీయ ఆర్థిక అంశాలు ఈ విషయాలపైన ఈ వయసులో కలగజేసుకొని బంధాలు పాడు చేసుకోవద్దు. వాదనలు పెట్టుకోవద్దు. అశాంతి కొని తెచ్చుకోవద్దు. 13వది, ఇతరుల పెళ్లి, రొమాంటిక్ విషయాల్లో వేలు పెట్టవద్దు. వారు ఏదో చెప్తారు, మీరు వినండి అంతే. నిర్ణయాలు మాత్రం చెప్పకండి. ఆయా విషయాలు నెగటివ్గా అయితే దోషులు మీరు నిలబడాల్సి వస్తుంది. అవసరమా ఇది? 14వది, అప్పులు ఇవ్వవద్దు. అత్యంత అర్జెంటు అనారోగ్య విషయాల సందర్భంలోనే అప్పులు ఇవ్వండి. అప్పులు ఇవ్వటం సులభం, వసూలు చాలా కష్టం. పైగా బంధాలు చెడిపోతాయి. వసూలు కాని ఆ డబ్బునే కదా మీరు జీవితాంతం కష్టపడి సంపాదించారు. నిలబెట్టుకోవాలి కదా. జోదాలకి ప్రతిఫలం రాని పెట్టుబడులకు అప్పిచ్చి ఆ తర్వాత బాధపడవద్దు. అలాంటి డబ్బు తిరిగి రాదు. అప్పు ఇవ్వలేని నిర్మోహమాటంగా చెప్పేయండి. కొందరు అప్పులు ఎగగొడితే మరికొందరు సాయం చేశాడే అని మీ పట్ల కనీస కృతజ్ఞత కూడా చూపరు. అందరూ మీలా ఉంటారా ఏమిటి? 15వది, ఎవరో మధ్యవర్తిని నమ్మి తప్పకుండా సాయం చేస్తా అని ఎవరికీ మాట ఇవ్వకండి. విషయం సరిగా నడవకపోతే జరిగిన నష్టానికి కారణం మీరే అని చెప్పి మీ మీద నెపం నేడతారు. ఈ వయసులో అలా గౌరవం పోగొట్టుకోవటం మంచిదా? 16వది, ఈ ముది వయసులో ఇంకా సంపాదించాలని పోకలాడవద్దు. ఇంత తిని ఉన్న బట్ట కట్టి నీడ పట్టున పడుకుంటే చాలు కదా. 17వది, ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠిన పదాలు వాడకండి. ఇతరుల మనసులను గాయపరచకండి. ప్రసన్న వదనం, చిరునవ్వు మీ ఆస్తులుగా ఉండాలి. 17వది, కోపం. 18వది, కోపం తగ్గించుకోండి. ఈ వయస్సు మీ బుర్రని కక్ష కార్పణ్యాల పెట్టిగా మార్చివేస్తుంది. తన కోపమే తన శత్రువని, పైగా ఆ కోపం బీపీలను షుగర్లు తెస్తుంది, ఆరోగ్యం చెడగొడుతుంది. 19వది, 60-70 వచ్చాక కుర్రాడలా కనిపించాలని ఎందుకు చెప్పండి. శక్తికి మించిన పనులు చేయకండి. వయసుకు తగ్గట్టుగా ఉండండి చాలు. ఎంత ఏళ్లు మీరినా చురుగ్గా ఉంటే మీరు కుర్రాడి కిందే లెక్క. యవ్వనం దేహంలో పోవచ్చు, కానీ అది మనసులో ఎక్కడికి పోదు. అదే ఆరోగ్యం. 20వది, దేనికి భయపడకండి. చావు ముంచుకొచ్చినా భయం ఎందుకు? మరణం దేహానిది గాని ఆత్మది కాదు కదా అని గీతాకురుడు చెప్పాడు. ఈ దేహం పోతే నవనవలాడుతూ మరో దేహం వస్తుంది. ఒంటరిగా ఉండటానికి భయపడకండి. దానిలోని స్వేచ్ఛని, శాంతిని అనుభవించండి. ఇతరుల ఆర్థిక విషయాల్లో ఆరా తీయకండి. వారి గత వైభవాల గురించి గుర్తు చేయకండి. వారి నిజాయితీని ప్రశంస చేయండి చాలు. ఈ వీడియోలో చెప్పిన 20 అంశాలు మీకు నచ్చి ఉంటాయని అనుకుంటాను. మన వృద్ధుల ధ్యేయం ఆరోగ్యం, ఉత్తేజం, సంతోషంగా ఉండటం అని గ్రహించండి చాలు. నమస్తే. థ్యాంక్ యూ.